పెళ్లి అనగానే అందరము ముస్తాబై వెళ్తాము. ఇక పెళ్ళికొడుకు పెళ్ళికూతురు అలంకరణ అయితే ప్రత్యేకంగా ఉంటుంది. ఇప్పుడు బ్యూటీ పార్లర్స్ వచ్చిన తర్వాత పెళ్లి రిసెప్షన్ ముగిసే వరకు బ్యూటీషియన్లు వెంటే ఉంటున్నారు. ఇక సినిమా స్టార్స్ ధనవంతుల ఇళ్లల్లో పెళ్ళైతే అలంకరణ గురించి చెప్పనవసరమే లేదు. కానీ ఇక్కడ ఓ సినీ నటి గుండుతో పెళ్లిపీటలెక్కింది. పెళ్లి చేసుకుంటున్నామంటేనే పెళ్లి కూతుర్లు ఎక్కువగా కేశాలంకరణపై దృష్టి పెడతారు. కేశాలు తక్కువగా ఉంటే కృత్రిమ వెంట్రుకలు కూడా జోడిస్తారు. పెళ్లిలో ఫోటోల్లో అందంగా కనిపించేలా చూసుకుంటారు. అయితే కురులే మగువకు అందం. అందుకే కేశాలంకరణపై ప్రత్యేక శ్రద్ధ పెడతారు. అయితే ఇక్కడ ఓ బోల్డ్ బ్యూటీ తనకు వెంట్రుకలు లేవని బాధపడలేదు. గుండు చేసుకుంటే నిన్నెవరు పెళ్లి చేసుకుంటారు అని బామ్మ అన్న మాటలను పట్టించుకోలేదు, బాధపడలేదు. జుట్టు లేదని ఇష్టపడని వ్యక్తిని నేనెందుకు పెళ్లి చేసుకోవాలి అంటూ తిరిగి ప్రశ్నించింది. అవును మరి, ఆడవాళ్లకు ఎంతో ఇష్టమైన కురులను ఆమె తన జీవితం నుంచి పూర్తిగా వదిలేసుకుంది. అందుకు కారణం అనారోగ్యమే అయినా చిన్న వయసులోనే తన పరిస్థితిని అర్థం చేసుకుని ధైర్యంగా నిలబడింది. అదే ఆత్మస్థైర్యంతో ఇప్పుడు గుండుతోనే పెళ్లిపీటలెక్కింది. ఆమె అమెరికాలో స్థిరపడిన భారత ఫ్యాషన్ ఇన్ఫ్లుయెన్సర్ నీహార్ సందేవా. ఈ బాల్డ్ బ్యూటీ గుండు వెనుక కథేంటో ఇప్పుడు తెలుసుకుందాం. లాస్ ఏంజల్స్లో స్థిరపడిన భారత కంటెంట్ క్రియేటర్ నీహార్ సందేవా కొద్ది రోజుల క్రితం తన చిరకాల మిత్రుడిని వివాహం చేసుకుంది. ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో పంచుకుంది. అవి నెట్టింట్లో హల్చల్ చేస్తున్నాయి. అందుకు కారణం కూడా ఉంది. అందులో సందేవా గుండుతో ఉండటమే. చిన్నప్పటి నుంచే అలోపేసియా వ్యాధితో బాధపడుతున్న నీహార్ విగ్ ధరించటానికి ఇష్టపడటం లేదు. చివరకు పెళ్లిపీటలపైకి కూడా గుండుతోనే వచ్చింది. భారతీయ సాంప్రదాయం ప్రకారమే పెళ్లి చేసుకుంది. నీహార్ అలోపేసియా అపు అనే అరుదైన వ్యాధితో బాధపడుతోంది. 6 నెలల వయసు నుంచే ఆమెకు ఈ వ్యాధి ఉంది. దీంతో ఆమె జుట్టు ఊడిపోతుంది. అప్పుడప్పుడు ఆమెకు కొత్త జుట్టు వచ్చినా అది కూడా కొద్ది రోజులే ఉంటుంది. అది కనబడకుండా ఉండేందుకు కొన్నేళ్లు విగ్గులు పెట్టుకునేది. కానీ విగ్గులతో విసిగిపోయిన నీహార్ చివరకు పూర్తి గుండు చేయించుకోవాలని నిర్ణయించుకుంది. ఆమె నిర్ణయాన్ని కుటుంబ సభ్యులు వ్యతిరేకించారు. పెళ్లి కాదని భయపెట్టారు. అయినా ఆమె పట్టించుకోలేదు, ధైర్యం కోల్పోలేదు. జుట్టు లేదని పెళ్లి చేసుకొని వారిని నేనే తిరస్కరిస్తా అని చెప్పారు. నీహార్ నిర్ణయానికి ఆమె తండ్రి మద్దతిచ్చారు. కూతురు కోసం తాను కూడా గుండు చేయించుకుంటున్నారు. ఈ అరుదైన వ్యాధిపై అందరికీ అవగాహన కల్పించేందుకు బంధువులను పిలిచి పార్టీ కూడా ఇచ్చారు. కొన్నేళ్ల క్రితం నీహార్ కథను బ్రౌన్ గర్ల్ మ్యాగజైన్ ప్రచురించింది. అప్పుడే ఆమె గురించి, ఈ అరుదైన వ్యాధి గురించి అందరికీ తెలిసింది. అదే మ్యాగజైన్ కోసం ఆమె పెళ్లి కూతురుగా ముస్తాబై ఫోటోషూట్లో పాల్గొంది. అప్పుడు కూడా ఆమె విగ్గు ఆఫర్ చేసినా గుండుతోనే ఫోటోలు దిగింది. ప్రస్తుతం ఆమె పెళ్లి దృశ్యాలు నెటిజన్లను ఆకట్టుకుంటున్నాయి. బోల్డ్ అండ్ బ్యూటిఫుల్ అంటూ ఆమె ధైర్యాన్ని అభినందిస్తున్నారు. ఇక అరుదైన అలోపేసియా వ్యాధి గురించి పరిశీలిస్తే ఇది శరీరంలో రోగనిరోధక శక్తి జుట్టుపై దాడి చేస్తుంది. ఫలితంగా తలపై జుట్టుతో పాటు ముఖం, చేతులపై ఉండే వెంట్రుకలు కూడా ఊడిపోతాయి. ఈ వ్యాధితో బాధపడే వారిలో కొందరికి జుట్టు ఊడిపోవటం స్వల్పంగానే ఉన్నప్పటికీ మరికొందరిలో ఈ లక్షణం తీవ్రంగా ఉంటుంది. ఇది కాకుండా ఏ ఇతర అనారోగ్య సమస్య ఉండదు. ఇలా ఎందుకు జరుగుతుందనే దానిపై స్పష్టమైన కారణాన్ని శాస్త్రవేత్తలు ఇంకా అధ్యయనం చేయలేదు. అయితే జన్యుపరమైన లోపాలు లేదా ఇతర పర్యావరణ సమస్యల కారణంగా ఇలా జరగొచ్చని చెబుతున్నారు.